ఒక చెరువులో దీర్ఘదృష్టి, కష, గ్ర బుద్ధి, వక్రబుద్ధి అనే పేరు గల 3 చేపలు ఉండేవి. అవి స్నేహితులతో ఆనందంగా కలిసిమెలిసి కబుర్లు చెబుతూ జీవించేవి. ఇదిలా ఉంటే ఆ ఏడాది వర్షాలు పడకపోవడంతో చెరువులో నీరు ఎండిపోసాగింది. తీవ్రమైన కరువు వచ్చింది. చెరువు కూడా ఎండిపోతూ ఉంది. ఎండిపోయిన చెరువులో చేపలు బయట ఉంటే ఊరికే దొరికిపోతాయి. కాబట్టి అక్కడ చేపలు పట్టేందుకు జాలర్లు వచ్చి పరిశీలించారు. దీన్ని దీర్ఘదృష్టి చూసింది. ఈ విషయాన్ని తన ఇద్దరు స్నేహితులకు చెప్పింది. మనం ఇక్కడ ఉండరాదు, ఉంటే ప్రమాదం. జాలర్లు మనల్ని వేటాడి తీసుకువెళ్తారు. మనం ఇక్కడ దగ్గరలో మరో పెద్ద చెరువు వెళ్ళిపోదాము అందులోకి అని చెప్పింది. కానీ అవి పట్టించుకోలేదు. ప్రమాదం వస్తుందని ఇప్పటి నుంచే కంగారు పడడం అనవసరం. వచ్చినప్పుడు దాని నుంచి బయటపడదామని కుశగ్ర బుద్ధి చెప్పింది. వక్రబుద్ధి మాత్రం ఏం మాట్లాడలేదు. అది ఎప్పుడు నిమిత్త మాత్రంగానే ఉంటుంది. అన్నిటికీ దేవుడే చూసుకుంటాడని ఆలోచిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఏ సమస్య రాలేదు. ఇక ముందు కూడా ఏమీ రాదు అనుకుంది. దీర్ఘదృష్టి వాళ్ళిద్దరి ప్రవర్తన నచ్చలేదు. అవి మూర్ఖులు చేతులారా చావును పొందించుకుంటున్నాయని భావించి నా దారిని నేను చూసుకొని వెళ్ళిపోవడం తప్ప ఇంకేమీ చేసేది లేదనుకుంది. ఒక కాలువ ద్వారా ప్రయాణిస్తూ ఒక పెద్ద చెరువుకు అది చేరింది. ఇది జరిగిన 2 రోజులకు జాలర్లు వచ్చారు. మరలు వేశారు. అందులో ఒకరు ఇలా అన్నారు, ఇక్కడ చేపలు చాలా ఉన్నాయి. చచ్చిన వాటి వలె ఒడ్డున పడేసి బతికిన వాటిని బుట్టలో వేయమన్నారు. ఇది ఇలా ఉండగా కుశ గ్రహ బుద్ధి చచ్చిన చేపల బిగుసుపోయింది. అది చచ్చిందనుకుని జాలరి దాన్ని ఒడ్డున పడవేశాడు. దాంతో అది ఎగిసిపడి వెళ్లి పిల్ల కాలంలో పడి ముందుకు పోసాగింది. ఇక మూడో చేప వక్రబుద్ధి మాత్రం ఎలాంటి ఆలోచన చేయలేదు. అది జాలర్ల చేతిలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. అది బతికి ఉందని గమనించి జాలర్లు దాన్ని పట్టుకొని బుట్టలో వేశారు. వాటిని తీసుకెళ్లి సంతలో అమ్మివేశారు. అది ఆహారమైపోయింది. ఆలోచన లేక అంత దేవుడే భారం అనుకుంటే సమస్య పరిష్కరించుకోలేరు.